మీరు చూడండి, సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి. ఆ స్థితి ఎందున్నది కూడా భస్మయే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఈ అబ్బో ఎంతటి వారో అంటారు. కానీ అసలు దాని యొక్క సత్యస్వరూపం ఏమి? దోషుడు బూడిద, అంతే కదండి. దాని సత్యం అంతే. దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది. దాని సత్యస్వరూపం చిట్ట చివర అది దోషుడు బూడిదిగా మారుతోంది. కాబట్టి మన వాళ్ళు జీవితంలో కోరుకున్నది ఏమిటంటే ఈ శరీరమునందున్నటువంటి పృథివీ గంగలో కలిసిపోవాలని కోరుకున్నారు, జ్ఞానగంగలో. అది నేను బతికుండగా జరగదేమోనని ఆ తరువాత ఉన్నటువంటి వారసులైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్లి త్రివేణీ సంగమంలోనూ గంగలోనూ కలిపేస్తుంటారు. మన వాళ్ళు భస్మయందు ఎంత పూనికతో ఉండేవో పూర్వతరాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే భస్మ యొక్క వైభవము చెప్పడానికి ఎన్ని రోజులు చెప్పినా తరగదు. స్కందపురాణం బ్రహ్మోత్తరఖండంలో అయితే ఒక విచిత్రమైన విషయం ఉంది. ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత శాప విమోచనం అయిపోయింది. ఆయన పెట్టుకున్న భస్మ అలా పెట్టుకున్నాడు, అంత ఉపాసన బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ భస్మ అంత గొప్పది. మీరు చూడండి, దీనితో పాటుగా మీరు రెండవది ఏది? రుద్రాక్ష. రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది? నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను అనుకోండి, ఎందుకండి రుద్రాక్షకు అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే సాధారణంగా మనం ఒక మాట చెప్పాలి, దోషభూయిష్టం కాదు. ఏదో తపస్సు చేస్తున్నటువంటి శంకరుడి యొక్క కన్నుల వెంట కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుడి యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. ఇవి మీరు పశుపతినాథ లింగ దర్శనం చెయ్యడానికి నేపాల్ కాఠ్మండు వెడితే అక్కడ పశుపతినాథ దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు.